చూడండి ఫ్రెండ్స్, ఇలా ముక్కలు ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఈ పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకున్నా ఉడకదు. ఇందులో అసలు కంట ఉండదండి. నిజంగా మటన్లో నుంచి మనకి ఇది ఒక బెనిఫిట్, మటన్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. చక్కగా ఈ సైజులో ముక్కలు కట్ చేసుకోవచ్చు. వండేటప్పుడు కూరలో వాటర్ అనేది పోసుకోకూడదు. యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటున్నాను బోటి ఇదంతా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒకే ఒక విజిల్ వచ్చింది. సో శుభ్రంగా బోటి అనేది ఇలా వండేసుకున్నాం అనమాట. వండుకున్న తర్వాత ఏమైందంటే ఈ పేగుల్లో ఉండేది ఏదైతే వేస్ట్ ఉందో ఆ వేస్ట్ అంతా పోయి వాటర్ అనేది పడేసుకోవాలి. కొంతమంది డైరెక్ట్ గా కూడా వండుకుంటారు, వాళ్ళ ఇష్టం. కానీ నేను మాత్రం అలా వండదలుచుకోవట్లేదు. ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు. ఆ వాటర్ అనేది పేగుల్లో ఉండేది పోతే ఈ బోటి అనేది స్వచ్ఛంగా ఉంటుంది. అప్పుడు వండుకొని తింటే మంచిది. బోటి అంటే ఎంతమందికి ఇష్టం ఉండదండి. గోంగూర బోటి, మాకు గోంగూర దొరకదు ఈ ఊళ్ళో. అందుకని చెప్పేసి వెయిట్ లాస్ తర్వాత ఫస్ట్ టైం వంట చేస్తున్నా ఈ రోజు. ఈ బోటి తినాలని, నత్రోటి తినాలని నాకు ప్రాణం లాగింది. అందుకని నా డబ్బా అన్ని తెప్పించుకొని పిల్లల్ని కూర్చొని పెట్టి శుభ్రంగా తింటాను అనమాట. ఇది వడగట్టుకోవాలి. ఓకేనా? వెయిట్ లాస్ లో జాయిన్ అవ్వాలంటే వీడియో చూపిస్తున్నాను. కాంటాక్ట్ నెంబర్ చక్కగా జాయిన్ అయిపోయింది. నేను 72 కేజీలు తగ్గాను, 38 కేజీలు వెయిట్ లాస్ అయ్యాను. ఓకేనా? 110 కేజీలు 100 గ్రాముల దగ్గర నుంచి. అది పార్టీలో జాయిన్ అయ్యి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. కాంటాక్ట్ నెంబర్